మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారా? వీసా, రూపే, మాస్టర్ కార్డ్ ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసే కార్డ్స్. మనం అప్లై చేసుకోగానే ఈ కార్డ్స్ మనకు వచ్చేస్తాయి. కానీ ఒక్క కార్డు ఉంది, మీరు ఆ కార్డుకి అప్లై చేసినా రాదు. మీరు బ్యాంక్ మేనేజర్ని కలిసినా ఆ కార్డు రాదు. వెబ్సైట్లో అప్లికేషన్ ఫిల్ చేసినా గ్యారంటీగా మీకు ఆ క్రెడిట్ కార్డ్ రాదు. ఎందుకంటే మీరు ఆ కార్డుని చూస్ చేసుకోలేరు. ఆ కార్డే మిమ్మల్ని చూస్ చేసుకోవాలి. టాప్ బిలియనియర్స్, సిఇఓస్, హాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్ళందరి వాలెట్స్ లో కనిపించే ఒక ప్రెస్టీజియస్ కార్డ్ అమెరికన్ ఎక్స్ప్రెస్, ఎస్పెషల్లీ సెంట్రియాన్ బ్లాక్ కార్డ్. అసలు అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ కంపెనీ లాగా ఎలా మారింది? ఎందుకు రిచ్ పీపుల్ ఈ కార్డ్ ని స్టేటస్ సింబల్ గా కన్సిడర్ చేస్తారు? మరి కంపెనీ బిలియన్స్ ఎలా ఎర్న్ చేస్తుంది? ఈ రోజు వెయిట్ టాక్స్ ఛానల్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ ఫుల్ స్టోరీ తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ మీకు ముందే తెలుసా లేదా ఈ వీడియో చూసాకనే తెలుసా? కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇయర్ 1850. అప్పుడే అమెరికా చాలా ర్యాపిడ్ గా గ్రో అవడం స్టార్ట్ చేసింది. రైల్వేస్ అప్పుడే ఇంట్రొడ్యూస్ చేసింది. కానీ క్యాష్ ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళాలంటే చాలా కష్టం. రాబరీస్ అప్పుడు చాలా కామన్ గా జరిగేవి. కానీ బ్యాంక్ లో తీసుకుందామా అంటే బ్యాంక్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉండేవి. అదే టైంలో ముగ్గురు బిజినెస్ మ్యాన్స్ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. హెన్రీ వెల్స్, విలియమ్స్ ఫార్గో, జాన్ బటర్ఫీల్డ్స్. వీళ్ళు ముగ్గురు స్టార్ట్ చేసిన కంపెనీ అమెరికన్ ఎక్స్ప్రెస్. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా? అప్పట్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ కాదు, క్రెడిట్ కార్డ్ కంపెనీ కాదు, ఒక కొరియర్ డెలివరీ కంపెనీ. క్యాష్, గోల్డ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఒక సిటీ నుండి ఇంకో సిటీకి డెలివరీ చేయడం వీళ్ళ మెయిన్ బిజినెస్. స్లోగా అమెరికా మొత్తం అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. పీపుల్ కి ట్రస్ట్ క్రియేట్ అయింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ అంటే ట్రస్ట్, ట్రస్ట్ అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్. అదే ట్రస్ట్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కి బిగ్గెస్ట్ అసెట్ అయింది. 1891 అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రెసిడెంట్ విలియమ్స్ ఫార్గో యూరోప్ ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడే ఆయన ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫేస్ చేశాడు. క్యాష్ ఎక్స్చేంజ్ చేయడం ఈజీ కాలేదు. ఫారెన్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ట్రావెలర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడే అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ క్రియేట్ చేసింది, ట్రావెలర్స్ చెక్. ట్రావెలర్స్ చెక్ కాన్సెప్ట్ సింపుల్. అమెరికాలో చెక్ కొనాలి, ఆల్మోస్ట్ వరల్డ్ లో ఎక్కడైనా చెక్ ని రిడీమ్ చేసుకోవచ్చు. క్యాష్ కన్నా సేఫ్. ఒకవేళ ఆ చెక్ పోయినా మనకి మళ్ళీ రిప్లేస్మెంట్ దొరుకుతుంది. ఫ్రాడ్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ లేవు. ఈ చెక్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి గేమ్ చేంజింగ్ గా మారింది. హోటల్, బ్యాంక్స్, ట్రావెల్ కంపెనీస్ అందరూ అమెరికన్ ఎక్స్ప్రెస్ ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే కంపెనీ అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ నుంచి గ్లోబల్ ఫైనాన్షియల్ బ్రాండ్ గా మారడం స్టార్ట్ అయింది. 1958 అమెరికాలో షాపింగ్ కల్చర్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. అప్పుడే పీపుల్ క్యాష్ కన్నా క్రెడిట్ కార్డ్ కి ప్రిఫరెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ చార్జ్ కార్డ్ అని ఒక కార్డ్ ని లాంచ్ చేసింది. అది అన్ని నార్మల్ క్రెడిట్ కార్డ్ లాగానే కాదు. డిఫరెన్స్ ఏంటంటే ఒక నార్మల్ క్రెడిట్ కార్డ్ కి మినిమం పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఒక 50,000 మనము స్పెండ్ చేస్తే దాంట్లో 25,000 ఈ మంత్ కట్టి 25,000 నెక్స్ట్ మంత్ కట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ చార్జ్ కార్డ్ లో అలా కాదు. ఒక 50,000 మనం ఈ మంత్ స్పెండ్ చేసామంటే ఈ 50,000 ఈ మంత్ ఎండింగ్ లోపలే కట్టేయాలి. ఒకవేళ కట్టడం లేట్ అయితే పెనాల్టీస్. ఎందుకంటే కంపెనీ ఒక డిఫరెంట్ పాత్ ని చూస్ చేసుకుంది. నార్మల్ క్రెడిట్ కార్డ్ లాగా అందరి కార్డు వాడొద్దని ఓన్లీ ప్రీమియం కస్టమర్స్ ఈ కార్డు వాడాలని చూస్ చేసుకుంది. లైక్ టాప్ సిఇఓస్, బిలియనియర్స్, సెలబ్రిటీస్. మాస్ మార్కెట్ కంటే ప్రీమియం మార్కెట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఆ ఒక్క డిసిషన్ వల్ల కంపెనీ ఫ్యూచర్ ని మొత్తం మార్చేసింది. వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డ్ వీళ్ళందరూ కొన్ని కోట్ల కస్టమర్స్ కి కార్డ్స్ ఇచ్చారు. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రం లిమిటెడ్ పీపుల్, ఆ లిమిటెడ్ పీపుల్ లో కూడా ఎక్స్ట్రీమ్ రిచ్ ఉన్న కస్టమర్స్ కి కార్డ్స్ ప్రొవైడ్ చేసింది. ఇది రిస్కా లేక స్మార్టెస్ట్ బిజినెస్ స్ట్రాటజీగా ఇప్పుడు తెలుసుకుందాం. 1958 తర్వాత అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ఓన్లీ రిచ్ వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒక ఆర్డినరీ మ్యాన్ 20,000 స్పెండ్ చేస్తే ఒక రిచ్ పర్సన్ మినిమం లాక్స్ ఆఫ్ రూపీస్ ఆ కార్డ్ తో స్పెండ్ చేస్తాడు. పీపుల్ లిమిటెడే కానీ కంపెనీకి రెవెన్యూ ఎక్కువ, రిస్క్ తక్కువ. ఇది అమెక్స్ స్ట్రాటజీ. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ కి నార్మల్ ఆర్డినరీ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? లైక్ వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డ్ అన్ని బ్యాంక్స్ తో లింక్ అయి ఉంటది. ఈ కార్డ్స్ అన్ని బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రం డిఫరెంట్. కార్డ్ ని ఇష్యూ చేసేది అమెక్సే, పేమెంట్ చేసేది అమెక్సే, కస్టమర్ రిలేషన్షిప్ కూడా అమెక్సే చూసుకుంటుంది. అంటే ఒక కంప్లీట్ ఈకో సిస్టమ్ వాళ్ళదే. దీనివల్ల కస్టమర్ స్పెండింగ్ హ్యాబిట్స్ లైక్ ట్రావెల్ కి, షాపింగ్ కి, హోటల్స్ లో ఎంతెంత ఏ కస్టమర్ స్పెండ్ చేస్తున్నారో అంత డీటెయిల్స్ అమెరికన్ ఎక్స్ప్రెస్ దగ్గర ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ ఒక్క డేటాతో కస్టమర్ ఎంత స్పెండ్ చేస్తున్నాడో, ఫ్రీక్వెంట్ గా కార్డ్ వాడుతున్నాడా లేదా, ఈ డేటాతో కస్టమర్స్ కి ఆఫర్స్ ఇచ్చేది. ఆ ఆఫర్స్ చూసిన కస్టమర్స్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కి లాయల్ అయిపోయారు. దాంతో కస్టమర్ లాయల్టీ కూడా పెరిగిపోయింది. మీరు అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ తో షాపింగ్ చేస్తే మీరు షాపింగ్ చేసిన మర్చెంట్ కూడా ఫీజు ఎక్కువ పడుతుంది. నార్మల్ ఆర్డినరీ కార్డ్స్ లో 1 to 2% ఫీజు పడితే అమెక్స్ కార్డ్ లో మాత్రం
దాని డబుల్ ఫీజ్ పడుతుంది. మరి షాప్ ఓనర్స్, మర్చెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ అనేది ఒక ప్రీమియం బ్రాండ్. అది ఓన్లీ ప్రీమియం కస్టమర్స్ కి ఇస్తుంది. అది యూజ్ చేసే వాళ్ళు ప్రీమియం షాప్ లోనే యూజ్ చేస్తారు. లైక్ లగ్జరీ హోటల్స్, 5 స్టార్ రెస్టారెంట్స్, ఎయిర్లైన్స్, అదర్ ప్రీమియం బ్రాండ్స్. వీళ్ళందరి కస్టమర్స్ మాక్సిమం అమెక్సే యూజ్ చేస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ హయ్యర్ ఫీజు ఉన్నా వీళ్ళ సేల్స్ కూడా లాక్స్ లో ఉంటుంది. అందుకే షాప్ ఓనర్స్, మర్చెంట్స్ ఈ అమెక్స్ కార్డ్ని హ్యాపీగా యూజ్ చేసుకోరు. వీసా, రూపే కార్డ్స్లో మనం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తే మనకి కొన్ని పాయింట్స్ వస్తాయి. కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్లో అలా కాదు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్రీ హోటల్ అప్గ్రేడ్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, రివార్డ్ పాయింట్స్, డైనింగ్ ఆఫర్స్, ఫ్రీ కాన్సర్ట్ టికెట్స్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్ ఇన్విటేషన్స్ కూడా అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ వాళ్ళకి వస్తాయి. ఈ బెనిఫిట్స్ వల్ల కస్టమర్కి ఒక ప్రీమియం ఫీల్ వస్తుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ వ్యాలెట్లో ఉండడం కూడా స్టేటస్ సింబల్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ కార్డ్ అయిన అమెరికన్ ఎక్స్ప్రెస్ సెంట్రియాన్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది దీన్ని బ్లాక్ కార్డ్ అని కూడా పిలుస్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఈ కార్డ్ కి అప్లికేషన్ ఫామ్ అనే ఉండదు. కంపెనీయే ఇన్వైట్ చేస్తుంది. ఎవరైతే ఆ కార్డ్ కి ఎలిజిబిలిటీ ఉంటారో కంపెనీ ఇన్విటేషన్ లెటర్ పంపించి వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది. ఆ ఇన్వైట్ చేసిన అందరూ బ్లాక్ కార్డ్ మెంబర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ ఏంటో తెలియదు, కానీ ఒక 1 yearలో బిలియన్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయిస్తే ఆ కార్డ్ ఇస్తారు అని బయట టాక్. యాన్యువల్ ఫీ కూడా ఒక ఆర్డినరీ కార్డ్ కంటే ఇంటూ 10 times, ఇంటూ 20 times ఉండొచ్చు. అసలు ఈ కార్డ్ ఎందుకు ఇంత ఫేమస్? ఏమేం బెనిఫిట్స్ ఈ కార్డ్ గురించి ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. 24/7 పర్సనల్ కన్సిడరేజ్, ప్రైవేట్ ట్రావెల్ అరేంజ్మెంట్స్, లగ్జరీ హోటల్ ప్రివిలేజెస్, ఎక్స్క్లూజివ్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్, పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్స్, వరల్డ్ క్లాస్ కస్టమర్ సపోర్ట్. ఇది అన్నిట్లాగా నార్మల్ ఆర్డినరీ కార్డ్ కాదు, ఒక ప్రీమియం లగ్జరీ మెంబర్షిప్ ఎక్స్పీరియన్స్. రిచ్ పీపుల్ కి క్యాష్ బ్యాక్ కన్నా టైం ఇంపార్టెంట్, కన్వీనియన్స్ ఇంపార్టెంట్, సర్వీస్ ఇంపార్టెంట్. ఇమాజిన్ చేయండి, నైట్ 2 AM కి మీరు ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళాలి, కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. హోటల్ బుకింగ్ ప్రాబ్లం, హోటల్స్ కూడా ఏం బుక్ అవ్వట్లేదు. అదే టైంలో అమెక్స్ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే ఆల్టర్నేటివ్ ఫ్లైట్ బుక్ చేయడం, లేదా హోటల్ అరేంజ్ చేయడం, ట్రాన్స్పోర్టేషన్ లో హెల్ప్ చేయడం, ఇలా చాలా కేసెస్ లో అసిస్ట్ చేస్తుంది. అందుకే బిలియనియర్స్, సిఇఓస్, సెలబ్రిటీస్ అమెక్స్ కార్డ్ ని చాలా ఇష్టపడతారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒక కొరియర్ కంపెనీగా స్టార్ట్ అయ్యి తర్వాత ట్రావెల్ చెక్స్ ఇష్యూ చేసి దాని తర్వాత ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్ లాగా మారింది. కానీ ఈ జనరేషన్ లో గూగుల్ పే, ఫోన్ పే, ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. క్రెడిట్ కార్డ్ అసలు ఎవరు యూజ్ చేస్తలేదు. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ ఏంటి? ఈ కంపెనీ ఇంకా వరల్డ్ లో టాప్ లగ్జరీ బ్రాండ్ లాగా ఉంటుందా? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. యూపీఐ వచ్చింది, గూగుల్ పే వచ్చింది, ఫోన్ పే వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ వరల్డ్ వైడ్ గా చాలా పెరుగుతున్నాయి. అదే టైంలో ఒక బ్రిలియంట్ బిజినెస్ స్ట్రాటజీ అమెరికన్ ఎక్స్ప్రెస్ యూజ్ చేసింది. అదేంటంటే డిజిటల్ వ్యాలెట్ యాప్ తో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేసింది. లైక్ గూగుల్ పే, యాపిల్ పే, సామ్సంగ్ పే అన్నిట్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ని ఇంటిగ్రేట్ చేసింది. అంటే టెక్నాలజీ మారినా కస్టమర్ రిలేషన్ మాత్రం అమెరికన్ ఎక్స్ప్రెస్ దే. ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టే ట్రస్ట్ ఇస్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అమెరికన్ ఎక్స్ప్రెస్. ఒక కస్టమర్ కి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ ప్రొవైడ్ చేసినాక వాళ్ళకి ఉన్న బెనిఫిట్స్ ఇంకెవరికి ఉండదు. అన్ని బెనిఫిట్స్ ఉన్న కస్టమర్ ఎందుకు అమెరికన్ ఎక్స్ప్రెస్ ని వదిలేసి వేరే కార్డ్ ని చూస్ చేసుకుంటారు? దాంతో కంపెనీకి రిపీటెడ్ బిజినెస్, రిపీటెడ్ రెవెన్యూ. అదే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ ఫర్ అమెరికన్ ఎక్స్ప్రెస్. అమెరికన్ ఎక్స్ప్రెస్ గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఆల్మోస్ట్ 1850లో స్టార్ట్ అయింది. అంటే 150+ years హిస్టరీ ఉన్న ఫినాన్షియల్ బ్రాండ్ లో ఇదొకటి. సెకండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ బిజినెస్ క్రెడిట్ కార్డ్ కాదు, బ్యాంక్స్ కాదు, కొరియర్ సర్వీస్ డిపార్ట్మెంట్. అప్పట్లో క్యాష్ అండ్ గోల్డ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలా ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ట్రావెలర్ చెక్స్ ని పాపులర్ చేసిన కంపెనీ అమెరికన్ ఎక్స్ప్రెస్. అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ ని ఈజీ చేసిన కంపెనీస్ లో అమెరికన్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 4, సెంట్రియాన్ బ్లాక్ కార్డ్. సెంట్రియాన్ బ్లాక్ కార్డ్ కి అఫీషియల్ గా అప్లికేషన్ కార్డే లేదు, ఇన్విటేషన్ మాత్రమే. కంపెనీ మీకు ఇన్వైట్ ఇస్తే మీరు మెంబర్ అవ్వచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ సక్సెస్ ఒక కార్డు వల్ల కాదు, పీపుల్ మధ్యలో ట్రస్ట్ వల్ల. 1850s నుంచి పీపుల్ ట్రస్ట్ ని బిల్డ్ చేసింది. అప్పట్లో కొరియర్ సర్వీస్ లో ట్రస్ట్ బిల్డ్ చేసింది, తర్వాత ట్రావెలర్స్ చెక్ ఇంట్రొడ్యూస్ చేసి అప్పుడు ట్రస్ట్ బిల్డ్ చేసింది, లాస్ట్ కి ఒక ప్రీమియం రిచ్ లైఫ్ స్టైల్ ఇచ్చే క్రెడిట్ కార్డు కూడా ఇంట్రొడ్యూస్ చేసి ట్రస్ట్ బిల్డ్ చేసింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు చీప్ ఆప్షన్స్ ట్రై చేయలేదు. ఆ కంపెనీ మోటో ఒకటే, కస్టమర్స్ కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఒక బిజినెస్ లో అందరు కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం అవసరం లేదు. ఆ బిజినెస్ కి ఏ రేంజ్ కస్టమర్స్ సూట్ అవుతారో వాళ్ళని టార్గెట్ చేసి సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ సేమ్ అదే మోడల్ యూజ్ చేసింది. ఒక క్రెడిట్ కార్డ్ కేవలం ఒక పేమెంట్ టూల్ కావచ్చు, కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ మాత్రం ఒక బ్రాండ్. అది ఒకరి వ్యాలెట్ లో ఉందంటే ఒక ట్రస్ట్ సింబల్ వాళ్ళ వ్యాలెట్ లో ఉన్నట్టే. ఇంత ట్రస్ట్ బిల్డ్ చేసిన కంపెనీ ఈ వరల్డ్ ఎప్పుడు మర్చిపోదు. ప్రొడక్ట్స్ ని కాపీ చేయొచ్చు, ప్రైజెస్ ని మ్యాచ్ చేయొచ్చు, కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్ బిల్డ్ చేసిన లాంటి ట్రస్ట్ ఓవర్ నైట్ లో ఏ బిజినెస్ అయినా అలాంటి ట్రస్ట్ క్రియేట్ చేయలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత మందికి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ గురించి తెలవడానికి షేర్ చేయండి. ఆ కార్డు పైన మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.